వాళ్ళు పిలవబడితే లోపలికి ముందుకు వాళ్ళు కూర్చోబెట్టాలి. అమ్మాయి ఫ్రెండ్ గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. గుడ్ ఈవినింగ్. ఒక 10 months బాబు కిడ్నాప్ జరిగింది. కూర్చోబెట్టండి. సార్ తీసుకోమ్మా పాప పాప తీసుకోమ్మా. అక్కడే సార్ గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఒక నిమిషం మాట్లాడుకుంటే కిడ్నాప్ చేసినటువంటి కేసు ఇది. ఒరిస్సా నుంచి లాస్ట్ ఒక 4-5 years బ్యాక్ ప్రదీప్ అండ్ ఊరోస్ అనే ఒక జంట ఇక్కడికి వచ్చి ఒక కార్కేర్ సెంటర్లో వీళ్ళు అతను పనిచేసుకుంటున్నాడు. ఈ సంగమేంద్ర హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి కాలనీలో వీళ్ళు ఉన్నారు. అలాగే వీళ్ళకి 2 బాబులు, ఒక బాబుకి 3 years, ఇంకో బాబుకి 10 నెలలు. వీళ్ళు ఉన్నటువంటి కాలనీలో పక్కింట్లో ఉన్నటువంటి ఇంట్లో వేరే ఒక లేడీ ఒక 45 days క్రితం వచ్చి పనిచేస్తాను మీ ఇంట్లో అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత నేను డబ్బులు ఏమి ఇవ్వలేము, నీకు భోజనం అయితే పెట్టగలుగుతామంటే నేను అనాథం కాబట్టి నీకు ఫ్రీగా పనిచేసి పెడతా, నాకు భోజనం పెట్టిందని ఒప్పందంతో అమ్మాయి దయామణి అనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తున్నది. సో ఆమె 3 పిల్లలు, భర్తతో దూరంగా ఉంటుంది. వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనపడుతున్నాడు, తీసుకెళ్ళి అమ్మేయాలనే ఉద్దేశంతో అమ్మాయి ప్లాన్ చేసుకుని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి నిన్న సాయంత్రం ఈ 10 నెలల బాబు తల్లి స్నానానికి వెళ్ళినప్పుడు ఉయ్యాల్లో బాబుని తీసుకుని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది. ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు, జస్ట్ ముఖపరిచయం అంతే. సో మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ అండ్ ఆయన ఒక 5 teams రూరల్ సిఐ, అలాగే 1 town 2 town సింగరాయకొండ అండ్ రూరల్ సిఐ వీళ్ళతో 5 teams ఫామ్ చేసి మనం ఈ ఫోటోలు అన్నీ సర్క్యులేట్ చేస్తాం. ఈ లోపల ఎవరో ఆవిడ పేరు తెలియని సందర్భంలో ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి మనం అన్ని గ్రూపుల్లో ఇవ్వడం, అంత మెసేజ్ పంపడం వల్ల వీళ్ళు గుడ్లూరు మండలంలో ఒక మామిడి తోటలో వీళ్ళు తలదాచుకున్నారు అన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ దానికి రావడం జరిగింది. ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు. సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది. తల్లిదండ్రులు కూడా మనం బాబుని చేర్చడం జరిగింది. అలాగే ఆ ఇద్దరు కూడా ఈ బాబుని అమ్మేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కిడ్నాప్ చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా వాళ్ళు వేరే వేరే నేరాలు 5 మంది బాగా ఒక 4 hours మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇలా కిడ్నాప్ జరిగిందని దాదాపు ఒక 5 to 6 hours లోపల వేరే నెల్లూరు జిల్లాలో గుడ్లూరు మండలంలో ఉన్నటువంటి బాబుని వీళ్ళు చాలా టెక్నికల్ డేటా, సీసీ కెమెరాస్ కానివ్వండి, అలాగే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడెక్కడ ఎవరు వచ్చారన్నీ కనుక్కొని ఈ టీం అంతా చక్కగా పనిచేశారు. సో వాళ్ళందరూ కూడా నా తరఫున మరొకసారి అభినందనలు. వాళ్ళ టీం అందరూ కూడా అండ్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు ఉన్నారు. ప్రతి టీం కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల మనం ఈ
బాబుని దాదాపు 5-6 అవర్స్లోనే మనం ట్రేస్ చేయడం జరిగింది. మరొకసారి వాళ్ళందరికీ డిఎస్పీ అండ్ టీమ్ 5 మంది సిఎల్కి మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. తర్వాత వెరిఫై పాత రికార్డ్ ఏమన్నా ఉందా, ఏమి ఏమన్నా చేశారా, ఇంకా ఏమన్నా పాత నేరాలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాం. ఏమన్నా ఉంటే మీ దృష్టికి తీసుకొస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఎంతమంది సార్ అరెస్ట్? ఇద్దరు ఇన్వాల్వ్ అయిన ఇద్దరు, దయామణి, ఆమెకి మణికంఠ అనే ఒక బాయ్ ఫ్రెండ్, ఈమె భర్త ఉంటే 3 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు. సో భర్తను వదిలేసి కూడా ఒంటరిగా ఉంటుంది. ఆ పిల్లలు కూడా వాళ్ళ అన్న దగ్గర ఉంటున్నారు, ఆమె అన్న దగ్గర ఉంటున్నారు. సో ఈ మణికంఠ అనే అతనితో కూడా అతను ఒక కొరియర్లో ప్యాకేజింగ్ చేసేటువంటి బాయ్ అతను. సో అతనితో కలిసి ఈమె ఈ కిడ్నాప్కి పాల్పడింది. వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే కూడా వెరిఫై చేస్తాం, అంటే పక్కా యాక్షన్. అది ఎలాగో మనం వెరిఫై చేసి ఏమైనా ఉంటే దాన్ని ఇంకా వెలికి చేస్తాం. నాలుగు మండలంలో సిద్ధార్థ కౌశల్ ఎస్పీగా ఉన్నప్పుడు జరిగింది. ఓకే, సో ఆ కేసు ఇంతవరకు కూడా రిలీజ్ కాలేదు. అది క్లూస్ ఆల్రెడీ 5 years అయింది, వెరిఫై చేస్తాం. అలాంటి టీం ఎప్పుడు కూడా ఇలాంటి మిస్టేక్ కేసులు ఎప్పుడు కూడా మనకు టీం ఎప్పుడు కూడా మానిటర్ చేస్తుంటుంది. దాన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి దాన్ని చూసుకుంటే మేము దాన్ని పక్కా ట్రై చేస్తాం. నాకు దగ్గర థ్యాంక్ యూ. మా పది తిరుగుతాను ఓకే,